అందరికీ నమస్కారం. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నవ్వుతానో కొడక ఊహకే అన్నదు ఈ డైలాగు. అఖండ సినిమాలో బాలయ్య బాబు చెప్పినటువంటి డైలాగు. ఈ ఒక్క డైలాగు చాలు సినిమా షేక్ అవుతుందని చెప్పడానికి కూడా ప్రేక్షకులు అఖండ సినిమాను చూడాలని ఎంతో ఆరాటంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే రాష్ట్రం నలుమూలలా కూడా అఖండ సినిమాకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మొన్న ఈ నెల 5వ తేదీన అఖండ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. దాని నిర్మాణ సంస్థ అయినటువంటి 14 రీల్స్ దాన్ని ముందు రోజు ప్రీమియర్ షో వేస్తారని కూడా కుర్రోళ్ళందరూ బుకింగ్ చేసుకున్నారు. ఫ్లెక్సీలు కట్టారు, బ్యానర్లు కట్టారు. ఫ్యాన్స్ అంతా ఖుషీగా కూడా హాల్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఈలోపు ఆ నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఓన్లీ ప్రీమియర్ షోలు మాత్రమే ఆపేస్తామని చెప్పడంతో తర్వాత రోజైనా కూడా బాలయ్య బాబు సినిమా చూడొచ్చని వారంతా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఆరాటపడినటువంటి సందర్భం. అయితే ఈ లోపు 14 రీల్స్ వర్సెస్ చెన్నైకి సంబంధించినటువంటి ఈరోజు సంస్థ అది ఈ సినిమా బాలయ్య బాబు అఖండ సినిమాకు ముందే వాళ్ళకి గతంలో దూకుడు సినిమా ఇతరితర మహేష్ బాబుతో చేసినటువంటి నెంబర్ 1 సినిమాకు సంబంధించి కొన్ని లావాదేవీలు ఆర్థిక పరమైనటువంటి ఈ టైటిల్స్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తదితర అంశాలకు సంబంధించి వారేదో 28 కోట్ల వరకు కూడా సంస్థకి చెల్లించాలని వారు మద్రాస్ హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేసినటువంటి సందర్భం. ఇమీడియట్ గా కూడా ఈ సినిమాని మరి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ప్రచారం చేయకుండా వారు రాత్రికి రాత్రే గందరగోళ పరిస్థితులు సృష్టించి అఖండ సినిమాను నిలుపుదల చేయడం జరిగింది. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఏపీలో ఉవ్విళ్ళూరినటువంటి సందర్భం. అఖండ సినిమా తమ ఇష్టమైనటువంటి బాలయ్య బాబు అఖండ 1కు సీక్వెల్ గా వస్తున్నటువంటి సినిమా, ఆ హైప్ తోటి వచ్చినటువంటి సినిమా కాబట్టి తమ ఇష్టమైనటువంటి సూపర్ స్టార్ సినిమాను చూసుకునేందుకు కూడా అందరూ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకొని సినిమాల దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి వారికి అఖండ 2 మరి రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని, రిలీజ్ ఆపేయడం జరిగిందని తెలియగానే ఒకసారిగా షాక్ గురైనటువంటి సందర్భం. సో ఇప్పుడు వాటన్నిటిని దాటుకోవటం జరిగింది. మరి అఖండ 2 సినిమాకి సంబంధించి ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేసేందుకు కూడా మరి నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన చేయడం జరిగింది. 11వ తేదీ ప్రీమియర్ షో ప్రదర్శించేలాగా కూడా వారంతా చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే బాలయ్య బాబా ఫ్యాన్స్ కి మాత్రం పండగ అని చెప్పాలి. ఈ అఖండ 2 సినిమా చూడటానికి కూడా వారంతా మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బాలయ్య ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్ అని చెప్పాలి. కొత్త విషయాలు, సనాతన ధర్మం మెయిన్ గా కూడా మన దేశ సనాతన ధర్మాన్ని గౌరవించే విధంగా దీంట్లో కొన్ని సన్నివేశాలు మరి దర్శకుడైనటువంటి బోయపాటి సీను, అదేవిధంగా మరి బాలయ్య బాబు ఆధ్వర్యంలో అఖండ 1 ఎంత సక్సెస్ అయిందో దానికి సీక్వెల్ గా కూడా అఖండ 2 వస్తా ఉంది. దీంట్లో మరి తీసినటువంటి సన్నివేశాలు, మ్యూజిక్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరి లేట్ గా రిలీజ్ అవటమే బాలయ్య బాబు ఫ్యాన్స్ కు కొంత ఇబ్బంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బాలయ్య ఫ్యాన్స్ కు మరి ఇప్పటి నుంచే పండగ వాతావరణం వచ్చిందని చెప్పాలి. ఒంగోలులో అఖండ 2 సినిమాకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సినిమా చూసేందుకు బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రత్యేకంగా కూడా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా భారీగా కటౌట్లు ఏర్పాటు చేసుకొని ఫ్లెక్సీలన్నీ కూడా మరి వారంతా ఖుషిగా కూడా ఈ సినిమా చూసేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ప్రీమియర్ షోకి సంబంధించి మరి టికెట్ ధరలు పెంచేందుకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో బాలయ్య బాబు నటన హైలైట్ అని చెప్పాలి. ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ లాగుంది. రాబోయే రోజుల్లో బాలయ్యకు అఖండ 2 మరింత హైప్ వస్తుందని కూడా మరి అటు సినీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. మరి బాలయ్య బాబు సినిమా వస్తుందంటేనే ఆ స్పీడు, ఆ జోషు ఎలా ఉంటది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. బాలయ్య బాబు సినిమా అంటే ఎట్లుంటది, ఆ స్థాయిలో ఉంటది. కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. ఆ సినిమా ఇప్పుడు కూడా బాలయ్యకు పల్లెటూరులో మెయిన్ గా గ్రామాల్లో కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కూడా మరి ఆ రక్తం ఉడికేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. గతంలో మరి సమరసింహారెడ్డి ఆ టైంలో కూడా ట్రాక్టర్లు వేసుకొని మరి బాలయ్య బాబు సినిమాకి వచ్చినటువంటి పరిస్థితులు. సో అఖండ 2 సినిమా రిలీజ్ రావడంతో అటు మరి బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఒక రోజు గడిస్తే మరి 11వ తేదీ నైట్ కి ప్రీమియర్ షో వస్తుంది. 12వ తేదీ నుంచి కూడా ఈ అఖండ సినిమా అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థ వారంతా చర్యలు తీసుకోవడం జరిగింది.